ఇలా కైలాసంగా విరాజిల్లుతున్న శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఈ ఫిబ్రవరి 8న యాగశాల ప్రవేశంతో ప్రారంభమైన ఈ యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా శ్రీశైల దేవస్థానం అయితే నిర్వహిస్తుంది. ఈసారి ఈవో శ్రీనివాసరావు ధర్మకర్తల మండలి ఈసారి ఏర్పడడంతో సభ్యులు పోతుకుంట రమేష్ నాయుడు అలాగే సభ్యులతో పాటు కూడా ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం పూర్తి ఎత్తున ఇక్కడ భక్తుల కోసం అయితే పనిచేస్తుంది. నిన్న అడపదడప కొద్దిగా శివస్వాముల వలన కొద్దిగా డిస్టర్బెన్స్ అయినప్పటికీ ఆ క్యూ లైన్లు కూడా పునరావృతమైనాయి. అయితే ప్రస్తుతం అయితే సాధారణ భక్తులకు దర్శనం అయితే వేగవంతం జరుగుతుంది. ముఖ్యంగా శివభక్తుల కోసం అయితే ఇంతవరకు కూడా ఈ యొక్క అలంకార దర్శనం మాత్రమే ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఇప్పటి వరకు అయితే శివస్వాములకు విడుదల వారీగా ఈ యొక్క ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ యొక్క ఏర్పాట్లలో ప్రస్తుతం సాధారణ భక్తులు మన వద్ద ఉన్నారు. లోపల సంబంధించి ఎలా ఉంది, అక్కడ వాటర్ ఇస్తున్నారా లేదా, అలాగే అల్పాహారం ఇస్తున్నారా లేదా, ఎలా ఏర్పాట్లు ఉన్నాయని భక్తులను తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు నుంచి వచ్చాము అన్న, కానీ మేము నడుచుకుంటూ వచ్చాము పాదయాత్రకు అనేసి. వెంకటాపురం స్టేజ్ నుంచి నడక యాత్రతో వచ్చాము, కానీ దారి మధ్యలో అయితే వసతులు అయితే ఉన్నాయి, అన్ని బాగున్నాయి. క్యూ లైన్ లో మీరు కంపార్ట్మెంట్లు ఉన్నారు కమ్మా, అంటే వాటర్ కావచ్చు, అల్పాహారం అన్ని ఇచ్చారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు దేవస్థానం అంటే నిన్న అంత అడపదడప కొద్దిగా లోటు ఉండొచ్చు, ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదన్న. మీరంతా కుటుంబంతో వచ్చారు? మా అక్క మా బావ వాళ్ళు అన్ని బాగున్నాయి, చాలా బాగున్నాయి. అదే పనిగా ఇక్కడ మరి కొంతమంది భక్తులు ఉన్నారు. ఈ క్యూ లైన్లు అయితే మనం ప్రత్యక్షంగా మనం చూస్తున్నాము. అసలు దేవస్థానం సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయని, కంపార్ట్మెంట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఏమన్నా విస్తృతంగా మెరుగుపడ్డాయా ಸೇವలు అనేసి మరొక ಭಕ್ತರನ್ನು ಅಳುದಾಂ. ನಮ್ಮದು ಕ್ಯಾದಿಯಾಳ ಅಂತ ಬಳ್ಳಾರಿ ಜಿಲ್ಲೆದ ಕುರುಗೋಡ ತಾಲೂಕು. ಇಲ್ಲಿ ಬೇಸಾಗಿದೆ, ದರ್ಶನ ಚೆನ್ನಾಗಿದೆ, ನೀರು ಕೊಡ್ತಾರೆ, ದಾರಲ್ಲಿ ಫುಡ್ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಚೆನ್ನಾಗಿ ದರ್ಶನ ಆಗ್ತದೆ. స్వామి మేము రైల్వే కోడూరు, తిరుపతి జిల్లా రైల్వే కోడూరు తాలూకా నుంచి వచ్చాము. వసతులు ఏం పర్లేదు స్వామి, బాగా జరుగుతున్నాయి. కాకపోతే జనం కొద్ది రష్గా దండిగా ఉంది కాబట్టి వారు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. నీటి వసతి అంతా బాగుంది స్వామి. అలాగే ఇక్కడ మరొక భక్తులు ఉన్నారు, వాళ్ళని కూడా తెలుసు. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? हम यूपी अयोध्या से आए हुए हैं। हाँ, बहुत बढ़िया व्यवस्था, बढ़िया है। कितना लोग आता? 40 लोग. ప్రధానంగా అంటే ఇప్పుడు రాష్ట్ర అంతరాష్ట్రాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, త్రాగునీటి అవసరాల కోసం ప్రత్యక్షంగా గ్రౌండ్ రిపోర్టు తెలుసుకోండి. మరింత మన దగ్గర పక్కన భక్తులు ఉన్నారు, వాళ్ళని కూడా తెలుసుకుందాం. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఎలా ఉన్నాయి త్రాగునీటి? ఓకే, బాగుంది. బాగుంది. సార్ బాగుంది. మీరు సూపర్ సార్. కోడుమూరు నుంచి వచ్చాం. ఎక్కడి నుంచి? పులిదల సార్. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి? సూపర్, బాగున్నాయి సార్. మనం చూడొచ్చు, మనం ప్రత్యక్షంగా క్యూ లైన్లో కూడా మనం ధ్వజస్తంభం నుంచి ఈ యొక్క అలంకరణలతో కూడా పెద్ద ఎత్తున అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. నిన్నైతే చెదురుమదురుగా కొన్ని శివస్వాములకు స్పర్శ దర్శనము ఏర్పాటు చేశారు. ఆ స్పర్శ దర్శనం ఏర్పాటు చేసిన దాంట్లో అనుకున్న దానికన్నా అధికంగా భక్తులైతే అంటే ఇరుముడి స్వాములు ఎక్కువ రావడంతో తొక్కిసలాట జరగడము, అలాగే బార్గేట్లు ఇరిగిపోవడము, తర్వాత మేలుకున్న యంత్రాంగం కూడా ఈ యొక్క మళ్ళీ ఈ యొక్క క్యూ లైన్లు అయితే క్రమబద్ధీకరించింది. విడతల వారీగా శివస్వాములకు కూడా పెద్ద ఎత్తున అయితే ఈ యొక్క దర్శన ఏర్పాట్లు చేస్తుంది. ఇక్కడున్న మనం చూస్తున్నాము, ఈ యొక్క సాధారణ భక్తులు అయితే అలంకార దర్శనం ప్రాయం ఉండడంతో దర్శనం కూడా వేగవంతంగా అయితే జరుగుతుంది. ఇంతేకాకుండా మనం చూడొచ్చు, మొత్తం 5 క్యూ లైన్లతో అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇది 500 క్యూ లైను. అలాగే ఆ తర్వాత ఉచిత, శీఘ్ర, అతి శీఘ్ర దర్శన క్యూ లైన్లన్నీ కూడా ఒకసారిగా కలిపేసి ఇక్కడి నుంచి మెయిన్ అంటే విఐపి సంబంధించిన ద్వారం దగ్గర నుంచి కూడా అందరి భక్తులను అయితే వేగవంతంగా పంపిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ శ్రీశైల మహాక్షేత్రానికి అయితే తండోపతండాలుగా భక్తులైతే వస్తున్నారు. ఈ 11 రోజుల పాటు ఈ జరగబోయే ఈ యొక్క ఉత్సవాలకు కూడా అటవీ శాఖ కూడాను 24 గంటలకు సంబంధించి గేట్లను కూడా అంటే చెక్ పోస్టులను కూడా ఓపెన్ చేయడంతో విరిగా వాహనాలు శ్రీశైల దేవస్థానానికి రావడము, అలాగే శ్రీశైల దేవస్థాన యంత్రాంగం కూడా అనేక పార్కింగ్ సదుపాయాలను చేసి ప్రతి ఒక్కరికి భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేయడంలో, ఇంకా మెరుగైన సేవలు అందించడంలో అధికార యంత్రాంగం అయితే కష్టపడుతుంది. కెమెరామెన్ వెంకట్తో శ్యామ్, మెగా 9 టీవీ, శ్రీశైలం, నంద్యాల జిల్లా.